చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. జాగ్రత్త వినండి, ఒక శ్రేష్టమైన అంశాన్ని మీకు తెలియజేస్తాను. అకార్డింగ్ టు రీసెర్చ్, దెర్ ఆర్ మోర్ దెన్ 10,000 రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్. ప్రతిరోజు ఒక క్రొత్త మతం పుట్టుకొస్తూనే ఉంది. రోజు ఒక క్రొత్త మతం వస్తూనే ఉంది. 10,000 మతాల్లో ప్రాముఖ్యంగా ఒక 500 మతాలు బాగా ప్రాముఖ్యంగా మనం తీసుకుంటే, అందులో మరలా ఒక 6-7 నోటబుల్ రిలీజియన్స్ ప్రపంచంలో తీసుకుంటే, ప్రతి మతంలో కూడా మనిషిని ఎక్కడో ఒక చోట నిలబెట్టేశారు, ఎక్కడో ఒక చోట దూరంగా ఆపేశారు. నువ్వు దేవుని దగ్గరగా రాలేవు, అసలు నువ్వెవరో దేవుని తండ్రి అని పిలవడానికి అని ఒక మతం ఉంది. డోంట్ డేర్ టు కాల్ యువర్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్. యువర్ గాడ్ ఈజ్ యువర్ గాడ్, దట్స్ ఇట్. దేవుడే, నువ్వు ఆయన తండ్రి నాన్న అని పిలవడానికి అవకాశం ఇవ్వదు మతం ఎప్పుడు కూడా. అందును బట్టి ఒక మతం ఏమందంటే, దేవుని నువ్వు ఎప్పుడు తండ్రి అని పిలవడానికి లేదు. నీకు ఆయనకు మధ్య చాలా అగాధం ఉంది, చాలా డిస్టెన్స్ ఉంది. నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరగా రాలేవు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే అది ఆయన కనికరం, ఆయన ఇష్టపడితే తీసుకెళ్తా, లేకపోతే లేదంటే నువ్వు నిమిత్త మాత్రుడివి, నీ నిర్ణయాలు ఏమి కూడా ఇక్కడ పనిచేయవు అన్నట్టుగా కొంతమంది మనిషిని దూరంగా పెట్టేశారు. మరికొన్ని మతాలు ఏం చేశాయంటే, దేవుడికి మేము మాత్రమే దగ్గర. ఎందుకోసం అంటే, మేము ఆయన తలకాయలోంచి వచ్చాం కాబట్టి అన్నీ మేమే చేయాలా, చదువు మాకే, వేదాలు మేమే వినాలి, లేదా దైవిక గ్రంథాలు మేమే చదవాలి, మేమేం ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే మీరు వినాలా, మేము చెప్పిందే వేదం అన్నట్టుగా మీరు ఉండాలి, మీలో ఏ ఒక్కరు కూడా వాటిని చదవడానికి వీలు లేదని ఎవరైనా కొంతమంది పూర్వదినాల్లో వారి గ్రంథాలు చదవడానికి సాహసిస్తే నాలుకలు కోసేశారు, చెవుల్లో సీసం పోసేశారు, లెడ్ పోసారు. మరి ఇంకెప్పుడు కూడా చెవులు పని చేయకుండా. ఎందుకోసం అంటే, నువ్వెవరో అసలు దేవుని మాటలు వినడానికి, నువ్వెవరో దేవుని మాటలు చదవడానికి, అది మా బాధ్యత కదా, మేము గది చెప్పాలి కదా నీకని కొంతమంది మనిషిని దూరంగానే వదిలిపెట్టేశారు. కొన్ని ప్రాంతాల్లోనికి కొంతమందిని రానివ్వరు, కొన్ని గుడుల్లో కొంతమందికి ప్రవేశం లేదు, వారు ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే. మన దేశంలో ఇప్పటికీ కూడా అలాంటి కార్యాలు జరగడం చాలా విచారకరమైన విషయం. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ యూ ఇన్ టు ద టెంపుల్. నువ్వు ఈ గుడిలోనికి రావడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు తక్కువ కులస్తుడివే, నువ్వు దేవుడి కాళ్ళల్లోంచి వచ్చావు, పాదాల్లోంచి వచ్చావు, ధూళిలోంచి వచ్చావు, కాబట్టి అసలు నువ్వు లోపలికే రావడానికి వీల్లేదని ఇప్పటికీ కూడా ఆ డిస్క్రిమినేషన్, ఆ వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది. ఇంక్లూసివిటీ అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ప్రతి మతం మనిషిని దూరంగానే నిలబెట్టింది. యేసు ప్రభుది ఎందుకు మతం కాదో తెలుసా? ఆయన మనిషిని దూరంగా నిలబెట్టలేదు. నువ్వు ఎంత దగ్గరగా వస్తే అంత దగ్గరగా వచ్చాయన్నాడు ఆయన. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.